దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతుంటే అమృతం కంటే ముందే భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. ఆ విషపు సెగలకు సృష్టి అంతా మాడిపోతోంది. రక్షించే దిక్కులేక అందరూ శివుడిని వేడుకుంటారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం ఆ విషాన్ని అరచేతిలోకి తీసుకుంటాడు. గరలాన్ని శివుడు మింగుతుంటే అది కడుపులోకి వెళ్తే లోపల ఉన్న ప్రపంచానికి హాని అని పార్వతీదేవి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటుంది. విషం అక్కడే ఆగిపోయి శివుడి కంఠం నీలం రంగులోకి మారుతుంది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అంట. ఆ విషపు తాపం తగ్గడానికి దేవతలంతా రాత్రంతా మేల్కొని అభిషేకాలు చేస్తారు. ఆ జాగరణే నేటి శివరాత్రి పూజకు మూలం. శివుడు కేవలం దేవుడే కాదు, ఒక గొప్ప యోగి కూడా. ఆయన పార్వతీదేవిని పెళ్లాడిన ఈ రాత్రికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేంటి? ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం.